సో ఈ పరిస్థితుల్లో ఎవడు ఏం చేసినా లడ్డూని గిఫ్ట్గా ఇవ్వడం అలవాటైపోయింది ఈ మధ్య. అలవాటైపోయింది అంతే. ఇంకా అది ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుందాం. గడిచిన 5 ఏళ్లలో ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళుంటాడు ఆయన? చాలాసార్లు వెళ్ళుంటాడు. ప్రధానమంత్రిని కలిసిన, అమిత్ షా గారిని కలిసిన, లేకపోతే ఇంకా కేంద్ర మంత్రులు ఎవరిని కలిసిన, రాష్ట్రపతిని కలిసిన, జడ్జీలను కలిసిన, ఎవరిని కలిసిన ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ, లడ్డు, ప్రసాదం, ప్యాకెట్, ఈ బ్యాగ్ చిన్నది గుడ్డ సంచి ఉంటుంది, ఎత్తాడు. ఎందుకు? వాళ్ళందరికీ అది ఇష్టం కాబట్టి ఈయన తీసుకెళ్ళి అది ఎత్తాడు. ఈయన ఎక్కడ ఆయన ఆరాధించే దేవుడు బొమ్మలు ఇవ్వలే. నోట్ దిస్ పాయింట్. ఆయన ఎక్కడ ఎవరికి కూడా ఆయన ఆరాధించే, ఎందుకంటే తప్పులేదు, ఆయన ప్రాక్టీస్ చేసే ఆయన ఆరాధించే దేవుడు బొమ్మలు ఎక్కడా గిఫ్ట్ కింద ఇవ్వలేదు. వెంకటేశ్వర స్వామి విగ్రహాలే తీసుకెళ్ళి ఇచ్చాడు. పాయింట్ నెంబర్ 1. ఆయన కానీ, ఆయన మంత్రులు కానీ, ఆయన దగ్గర పనిచేసిన అధికారులు కానీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి టీటీడీ చైర్మన్గా చేసిన వాళ్ళు కానీ, ఈవోలుగా చేసిన వాళ్ళు కానీ ఎవరు వెళ్ళినా వెంకటేశ్వర స్వామి బొమ్మలే తీసుకెళ్ళి ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాలు, వడ, ఇలాంటి వడ అంటే తెలుసు కదా, పెద్దగా చేస్తారు, అది కూడా ప్రసాదంలో భాగం. ఇవన్నీ తీసుకెళ్ళి ఇచ్చి అక్కడ పనులు చేసుకుని కాకా పెట్టారు, వెంకటేశ్వర స్వామిని తాకట్టు పెట్టారు అక్కడ. ఇది జరిగింది. అంతకుముందు ఇలా లేదు. అంతకుముందు కూడా ప్రసాదాలు, దేవుడు పటాలు ఇచ్చేవాళ్ళు, కానీ దానికి ఒక పవిత్రత. ఇక్కడంతా అసలు ఆ ఇవ్వడంలోనే వీళ్ళ ఉద్దేశం వేరు. వీళ్ళ ఉద్దేశమే వేరు. దాన్ని కేసులు కొట్టేయించుకోవాలా, లేకపోతే స్కాములు చేయాలా, ఇవి ఇలాంటి. ఇదంతా ఎందుకు అనాల్సి వస్తుంది అంటే అసలు ఈ లడ్డూని వీళ్ళు ఏం చేశారు అనేది ఇప్పుడు బయటపడింది కాబట్టి. ఏదో కబుర్లు చెప్తాను, మాకు తెలియదే, అదంతా అబద్ధం, చంద్రబాబు నాయుడు ఏదో నోరు బారేస్తున్నాడు, అట్ట అన్నాడు, ఇట్ట అన్నాడు. కాదు, ఇట్ ఈస్ ప్రూవ్డ్. అది ప్రూవ్ అవుతోంది. దుర్మార్గులారా, వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం, దాంట్లో పవిత్రమైన, నిఖార్సైన, కల్తీ లేని దేశీ ఆవు నెయ్యి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మొదలుపెట్టిన ఈ కీలకమైన మార్పులు ఆ రోజు నుంచి మొన్నటి వరకు ప్రశాంతంగా, పవిత్రంగా జరిగాయి. ఇప్పుడు ఏం చేశారు? అసలు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి అధికారం రాగానే నెయ్యి సప్లై కాంట్రాక్ట్ని మార్చేశారు. అదేమంటే రేట్ ఎక్కువ అంటుంది. నీకేంటి నొప్పి? నువ్వేమైనా ఫ్రీగా ఇస్తున్నావా లడ్డు ప్రజలకి, భక్తులకి? పోనీ వెంకటేశ్వర స్వామి ఆదాయం నువ్వేమైనా సంపాదిస్తున్నావా? ఆయన స్వయంగా కొన్ని వేల కోట్లు సంపాదించిస్తున్నాడు ఈ సమాజానికి. అది రేట్ ఎక్కువ అంట. తీసుకెళ్ళి ఎవడో గుజరాత్ వాడుకో, ఢిల్లీ వాడుకో, ఎవడికో ఇచ్చారు నెయ్యి కాంట్రాక్ట్. నీ ఇష్టం, ఏదైనా చేస్తావు నువ్వు అధికారం ఉంటే. ఇప్పుడు అనుమానాలు వచ్చి బయటపెడుతున్నాయి. నిజంగా ఈ టెస్ట్ రిపోర్ట్లు ఇవన్నీ చూస్తే ఆరోపణలు పక్కన పెడదాం. రాజకీయపరమైన ఆరోపణ, చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి విషయంలో ఎంత ఆయన డివోటీ, ఒక రకంగా చెప్పాలంటే పునర్జన్మనిచ్చాడు నాకు వెంకటేశ్వర స్వామిని బలంగా నమ్మే నాయకుడు. ఆయన ఎందుకు మీ మీద నిందారోపణలు చేస్తాడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్? ఆయన అన్నాడు, ప్రస్తుత ఈవో మాట్లాడాడు టెస్టుల్లో ఏమొచ్చిందనేది. అయినా సరే బుకాయించే ప్రయత్నాలు చేయడం. ఇదే గనక ఇలాంటి పనులు గనక చేస్తే ఇంకో మతం వాళ్ళు, ఇంకో వర్గం వాళ్ళు అయితే రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. హిందువులు మెజారిటీ కాబట్టి, దాదాపు 75-80% హిందువులే ఉంటారు కాబట్టి, పైగా వాళ్ళు మృదు స్వభావులు, కొంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటారు కాబట్టి, మీరు 300 ఆలయాలు కూలగొట్టినా మా నోరు మెదపలేని దౌర్భాగ్య స్థితి ఆంధ్రప్రదేశ్లో. కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా, తిరుమల కొండపైన కూడా ఇంత దుర్మార్గం, ఇంత కుట్ర జరిగిందని ఇప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు ఇది ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎంత దారుణం అంటే